అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ, మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ హ్యాపీ న్యూ ఇయర్లో ఒక్క మంచి ప్లేస్కి అయితే వచ్చేసినాను నేను. సో ఇక్కడ వచ్చేసి అయితే మేము స్వర్ణగిరి దర్శనానికి అయితే వచ్చేసినాము. సో ఈ న్యూ ఇయర్ అంతా మీకు మాకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను స్వర్ణగిరికి ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పారు ఒకసారి వెళ్ళేసిరా, చాలా చాలా బాగుంటుందని. సో టైం కుదరలేదు నాకైతే. సో ఇప్పటికైతే కుదిరింది. సో నిజంగా అయితే నిజం చెప్తున్నా, స్వర్ణగిరి అయితే చాలా చాలా బాగుంది. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి మా రావులు, ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఎండ కొంచెం ఎక్కువ ఉండే, మా మొక్కలంతా మాడిపోయినాయి చూడండి. సో ఇక్కడ వచ్చేసి అయితే మా మరిది వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళాము. మేము వెళ్ళింది వీకెండ్ కదా, సో చాలామంది ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి అయితే పిల్లల కోసం అయితే టికెట్ తీసుకున్నాము. మేము టికెట్ తీసుకొని అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. టికెట్ తీసుకొని అయితే క్యూలో వెళ్ళిపోయాము. సో ఫోన్ కూడా అలో లేదు, బయట వరకే అలో ఉంది. ఫోన్ కూడా ఫోన్ కౌంటర్లో పెట్టేసుకొని దర్శనం అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే మాకు హాఫ్ అన్ అవర్లో చాలా చాలా బాగా అయింది. సో ఇక్కడ వచ్చేసి అయితే దర్శనం అయిపోయింది. ఆబ్వియస్లీ లడ్డు పులిహోర అవి తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు తింటున్నాము అలా కూర్చొని. సో మీరు కూడా దండం పెట్టేసుకోండి. మీకు ఈ న్యూ ఇయర్లో అంత మంచి జరగాలని, మీరు ఏదనుకుంటే అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే స్వామివారి పాదాలు దండం పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి అయితే చిట్టి తల్లి పడుకుంది. సో అందుకని నేను మెల్లగా మాట్లాడుతున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, తను ఎక్కడ లేస్తుందో అని. సో అందుకని టకటక లాగ్ మొత్తం ఎడిట్ చేసి పెట్టేద్దామని మెల్లగా మాట్లాడుతున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే పద్మనాభ స్వామి. సో నిజంగా ఎంత బాగుందంటే అక్కడ ప్రశాంతంగా ఉందండి. నిజంగా మీరు ఒకసారి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. రాహుల్ లేరా, రాహుల్ రాహుల్ దూకో. అరే రాహుల్ రాహుల్ తిరుగురా. సో మా రాహుల్ అయితే ఆడి దూకి అలసిపోయిన వాడు. సో మేము కూడా అలసిపోయినాను. కాసేపు ఇట్లా కూర్చుందామని అయితే కూర్చున్నాం. సో ప్రశాంతంగా ఇక్కడ చూడండి చిట్టి తల్లి ఎంత బాగా నవ్వుతుందో అది. సో ముందే చలికాలం చీకటి పడిపోతుంది కదా, త్వరగా బయలుదేరిపోదామని అయితే బయలుదేరిపోతున్నాం. మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాం. సో మా రాహుల్ బాబు అయితే ఫుల్ ఆడింది కదా, చిట్టి తల్లి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది పాపం అది కూడా. సో ఇప్పుడైతే చీకటి పడుతున్న కొద్ది అయితే లైటింగ్ వేసిర్రు. సో ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడైతే లైటింగ్కి స్వర్ణగిరి నిజంగా. సో చాలా చాలా బాగుంది. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. నిజంగా చాలా చాలా బాగుంది. రాహుల్ పోయినాడు అప్పుడే. ఇది బాయ్ చెప్తుంది చూడ, నాకు బాయ్ చెప్పు చిట్టి తల్లి. బాయ్. మొత్తానికి స్వర్ణగిరి అయితే చూసినాం కదా. దూరు కిందకి దూరు. సో అక్కడ నుంచి అయితే ఎంత త్వరగా బయలుదేరిపోయినా మాకు లేట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి బయట డిన్నర్ చేసేస్తున్నాము. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్. ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.